హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్తో స్టైల్స్ హెచ్టిఎంఎల్కి ఎలా అప్లై చేస్తాము అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్కి స్టైల్స్ ఎలా అప్లై చేస్తాము అనేది మనం డిస్కస్ చేసాము. అండ్ దానికి రిలేటెడ్గా మనము అవుట్పుట్ కూడా చూసాము. ఎలా వస్తాయి మనకి కలర్స్ యాడ్ చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేసినప్పుడు ఎలా వస్తాయి, అండ్ ఫాంట్ సైజెస్ ఎలా వస్తాయి, టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్టర్నల్ స్టైల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది చూద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి? ఈచ్ హెచ్టిఎంఎల్ పేజ్ మస్ట్ ఇంక్లూడ్ ఎ రెఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ ఇన్సైడ్ ద లింక్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు, లింక్ ఆర్ఎల్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అన్నాము అండ్ హెచ్రెఫ్ ఈక్వల్స్ టు మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ అన్నాము. దీని మీనింగ్ ఏంటి అంటే, మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసినప్పుడు ఒక సిఎస్ఎస్ ఫైల్ని సపరేట్ సిఎస్ఎస్ ఫైల్గా తీసుకుంటాము. అంటే ఒక సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేస్తాము. ఆ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్లో మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ అప్లై చేసుకుంటాము. అప్లై చేసిన తర్వాత ఆ స్టైల్ అంటే ఆ స్టైల్ షీట్ ఏదైతే ఉంది, ఇప్పుడు దాన్ని మనం స్టైల్ షీట్ అంటాం. సో ఇప్పుడు ఆ ఫైల్ని ప్రతి హెచ్టిఎంఎల్ పేజ్లో లింక్ అనే ట్యాగ్లో హెడ్ సెక్షన్ లోపల ఇంపోర్ట్ చేస్తాము. ఇక్కడ అందుకే అంటే హెడ్ సెక్షన్ లోపల లింక్ ట్యాగ్లో మనము ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ రెఫరెన్స్ని ఇంక్లూడ్ చేస్తాము ఈచ్ హెచ్టిఎంఎల్ పేజ్లో అని అంటున్నాం. అంటే ఇక్కడ లింక్ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ ఉంది. ఆర్ఈఎల్ అంటే రిలేషన్షిప్, హెచ్ఆర్ఈఎఫ్ అంటే మనం తీసుకున్న సపరేట్ సిఎస్ఎస్ ఫైల్. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే, రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అండ్ లింకింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్లో కరెంట్ పేజ్లో అంటే ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం తీసుకున్న ఈ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేస్తాము అని మీనింగ్. సో అది ఇప్పుడు ఎలా అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను చేంజెస్ కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఒక ట్యాగ్ని తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ అనే ట్యాగ్ని తీసుకున్నా. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్, లేకుంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు హైలైట్ important text and style is used by external css. ఇప్పుడు ఇలా మనం ఒక ట్యాగ్ తీసుకొని ఒక టెక్స్ట్ రాసినాము అండ్ స్టైల్ దీనికి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ద్వారా అప్లై చేద్దాము అంటున్నాం. సో దీన్ని నేను ఇంకొక పారాగ్రాఫ్గా కాపీ చేస్తున్నాను. ఇలా నేను పారాగ్రాఫ్కి కాపీ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది. సో ఇప్పుడు ఆ లింక్ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ నుంచి మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఆ 5 పేజెస్కి స్టైల్ అనేది సేమ్ ఉండాలి, సేమ్ స్టైల్స్ ఉండాలి అన్నప్పుడు మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకోవాలి. సో మై ఫస్ట్ పేజ్ కదా. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్, సెకండ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసి సెకండ్ పేజ్లో కూడా పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెకండ్ పేజ్లో కూడా పేస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇంటర్నల్ స్టైల్ అనేది తీసేస్తున్నా. లేదు సరే, ఫర్ టైం బీయింగ్ ఇలానే అప్లై చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక పేజ్ నేను థర్డ్ పేజ్ అని చెప్పి ఇస్తున్నా.
థర్డ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇదే కంటెంట్ని నేను కాపీ చేస్తాను. ఇలా మనకి మల్టిపుల్ పేజెస్ అనేది వచ్చినాయి, 3 పేజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 3 పేజెస్కి నాకు సేమ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండాలి, అంటే సేమ్ కలర్స్ అనేవి ఉండాలి. అది ఎలా? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసి నేను చేయాలి. అలా అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్లో నేను సపరేట్ స్టైల్ షీట్ అనేది తీసుకోవాలి, అంటే సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ని నేను తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్లో ఇంకొక ఫైల్ style.css అని ఒక ఫైల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ జనరల్ మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ కావాలి అన్నప్పుడు ఇదే పేజ్లో హెడ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి మనము ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి కలర్స్ అనేవి అప్లై చేసాం. అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్లో ఇక్కడ ట్యాగ్ లోపలనే మనం స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ తీసుకొని ఇన్లైన్ సిఎస్ఎస్ అనేటివి అప్లై చేసాం. బట్ ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కాబట్టి నేను సిఎస్ఎస్ మొత్తాన్ని, అంటే స్టైల్స్ మొత్తాన్ని ఓన్లీ ఆ సిఎస్ఎస్ ఫైల్స్లో రాస్తున్నా. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఇక్కడ ఇందులో ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, ఫస్ట్ హెచ్ఆర్ ఒక ట్యాగ్ ఉంది, హెచ్2 ఒక ట్యాగ్ ఉంది, అండ్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ అనేది ఒక ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ అంటే ఆల్రెడీ మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసాం కాబట్టి దాన్ని సపరేట్గా మనకి అవుట్పుట్ తెలియాలి, ఎక్స్టర్నల్కి అండ్ ఇంటర్నల్కి ఇన్లైన్కి సిఎస్ఎస్ ఏంటి అనేది డిఫరెన్సెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ హెచ్2 ట్యాగ్ ఉంది మనకు వితౌట్ డెకరేషన్, స్ట్రాంగ్ ట్యాగ్ ఉంది, హెచ్ఆర్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ హెచ్2 ట్యాగ్కి, హెచ్2 ఎలిమెంట్కి నేను కలర్ బ్లూ వైలెట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తున్నాను అండ్ ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్స్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ ఇది హెచ్2 ట్యాగ్కి. నెక్స్ట్ హెచ్ఆర్ ట్యాగ్ ఉంది, హెచ్ఆర్ ట్యాగ్కి హారిజాంటల్ లైన్, హెచ్ఆర్ ట్యాగ్కి కలర్ ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అని ఇస్తున్నా, చాక్లెట్ అని ఒక కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తున్నా అండ్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ అనే ట్యాగ్ ఉంది. స్ట్రాంగ్ దానికి కలర్ ఇక్కడ కలర్ ఎగ్జాంపుల్ డార్క్ ఆరెంజ్ అని ఉంది, ఈ డార్క్ ఆరెంజ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ bold and font size 15 పిక్సెల్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇలా మనం ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అప్లై చేయడానికి సపరేట్ సిఎస్ఎస్ అంటే .css ఫైల్ని యూజ్ చేస్తున్నాం. హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు .htmlని క్రియేట్ చేస్తాము అండ్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ .css, ఫైల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, స్టైల్ ప్లేస్లో ఏదైనా ఫైల్ నేమ్ తీసుకోవచ్చు, బట్ .css ఫార్మాట్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్2, హెచ్ఆర్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మనకు ఫస్ట్ పేజ్లో ఆ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని నేను కాల్ చేయాలి. అప్పుడు ఎక్కడ చేయాలి, నేను హెడ్ సెక్షన్ లోపల ఆ లింక్ ట్యాగ్ యూజ్ చేసి కాల్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హెడ్ సెక్షన్ లోపల లింక్ rel ఈక్వల్స్ టు స్టైల్ షీట్, రిలేషన్షిప్ మనకి స్టైల్ షీటే కాబట్టి ఇక్కడ స్టైల్ షీట్ అని ఇస్తాము. అండ్ హెచ్రెఫ్ హైపర్ లింక్ రెఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ .css మనము
స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాం కదా ఫైల్ నేమ్. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇక్కడ అప్లై చేశాను నేను. అండ్ లింక్ ట్యాగ్ అనేది మనకి అన్పెయిడ్ ట్యాగ్, క్లోజింగ్ అనేది ఉండదు. ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేయాలి. మనం ఇప్పుడు ఏ పేజ్లో ఇచ్చాము, ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్లో ఇచ్చినాం. సో ఇప్పుడు ఫోల్డర్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఆ సిఎస్ఎస్లో మై ఫస్ట్ పేజ్ అని ఉంది. సో దాన్ని నేను రైట్ క్లిక్ చేసి, అండ్ బిఫోర్ దట్ మనము ఏ ఫోల్డర్లో అయితే చేంజెస్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోల్డర్లో మనకు స్టైల్ అనే ఫైల్ కూడా ఉండాలి. అంటే సిఎస్ఎస్ ఫైల్ కూడా అదే ఫోల్డర్లో ఉండాలి, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ మనకి అన్ని సేమ్ ఫోల్డర్స్లో ఉన్నాయి. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఇక్కడ మనకి ప్రీవియస్గా చూస్తే ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ మనకి బిఫోర్ అండ్ ఇప్పుడు 1 సెకండ్ చేంజెస్ అనేవి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ నేను లింక్ ట్యాగ్ అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనకి చేయకముందు ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ H2, ఇంటర్నల్ సిఎస్ఎస్ H2 ఇలా మనకి బ్లాక్ కలర్లో వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్ కూడా నార్మల్గా వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ యూజ్డ్ టు హైలైట్ ఇంపార్టెంట్ టెక్స్ట్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ ట్యాగ్ అనేది ఉంది. స్ట్రాంగ్ ట్యాగ్ అనేది ఎక్కడ వచ్చేసింది, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను దీనికి ఏం చేస్తున్నా, బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం. లైన్ బ్రేక్స్ కిందికి రావడం కోసం న్యూ లైన్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్, ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ సేవ్ చేస్తాం. ఎస్, ఇప్పుడు మనకి స్ట్రాంగ్ ట్యాగ్ కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఇంకా మనకి అప్లై చేయలేదు. సో ఇలా మనకి ఎంత రిఫ్రెష్ చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది రావట్లేదు. అంటే ఐ మీన్ కలర్స్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఆ లింక్ని మనం హెచ్టిఎంఎల్లో కాల్ చేయలేదు. సో ఇప్పుడు నేను కాల్ చేయాలి, ఇప్పుడు ఆ లింక్ని కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు లింక్ rel ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అండ్ href ఈక్వల్స్ టు style.css. ఇప్పుడు సేవ్ చేసా. సేవ్ చేసి అవుట్పుట్ రీఫ్రెష్ చేయకముందు మనకి ఇలా బ్లాక్లో ఉన్నాయి ఈ ఎఫెక్ట్స్ అన్నీ. అండ్ ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే మనకి ఎఫెక్ట్ అనేది మనకు అక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఏవైతే కలర్స్ యూజ్ చేసామో అలా మనకు ఎఫెక్ట్ అనేది అయిపోయినాయి అన్నట్టు. ఇలా మనకు ఈ పేజ్ మొత్తం సేమ్ కలర్స్తో వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీన్ని సెకండ్ పేజ్లో కూడా చేయాలి నేను. సో ఫస్ట్ సెకండ్ పేజ్ అవుట్పుట్ చూద్దాం. సెకండ్ పేజ్ అవుట్పుట్ ఎక్కడ చూడాలి, మళ్ళీ ఇప్పుడు ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి సెకండ్ పేజ్, రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. మనకి ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ అనేది వచ్చేసింది. అండ్ సేమ్ కంటెంట్ రాగానే మనకు లింక్ ఇంకా ఇంపోర్ట్ చేయలేదు దీంట్లో, అందుకని మనకు ఎఫెక్ట్ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు నేను సెకండ్ పేజ్లో కూడా ఆ లింక్ని ఇంపోర్ట్ చేస్తున్నా. సేమ్ లింక్ ఇక్కడ కాపీ చేస్తున్నా. ఇక్కడ కాపీ చేసి సెకండ్ పేజ్లో హెడ్ సెక్షన్లో అప్లై చేశా అండ్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు మనకు సెకండ్ పేజ్ రిఫ్రెష్ చేయగానే ఆ ఎఫెక్ట్స్ అన్నీ పేజెస్లో యాడ్ అయినాయి మనకి. నెక్స్ట్ థర్డ్ పేజ్ కూడా ఉంది మనకి. ఆ థర్డ్ పేజ్లో కూడా మనము యాడ్ చేయాలి. సో థర్డ్ పేజ్లో మనకి బిఫోర్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనకి అప్లై అనేది అవ్వలేదు. అండ్ ఇన్లైన్ ఇంటర్నల్ సిఎస్ అనేది అప్లై అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ పేజ్లో కూడా నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని అంటే ఆ లింక్ని యాడ్ చేస్తున్నా, ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేయగానే మనకి రిఫ్రెష్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. ఇలా మల్టిపుల్ పేజెస్లో మనకి సేమ్ ఎఫెక్ట్స్ సేమ్ కలర్స్ అప్లై అవ్వాలి అన్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసేటప్పుడు సపరేట్ ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో ఈ ఎఫెక్ట్స్ అన్నీ అంటే మనకు కావాల్సిన కలర్స్ అన్నీ స్టైల్స్ అన్నీ అందులో రాసుకుంటాము. అండ్ రాసుకొని
ప్రతి హెచ్టిఎంఎల్ పేజ్లో హెడ్ సెక్షన్ లోపల లింక్ అనే ట్యాగ్తో మనము ఆర్ఎల్ రిలేషన్ స్టైల్ షీట్ ఇచ్చేసి హైపర్ లింక్ మనం ఏదైతే ఆ ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ క్రియేట్ చేసామో ఆ నేమ్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. సో అట్లా అప్లై చేసి ప్రతి పేజ్లో ఆ లింక్ని మనం ఇంపోర్ట్ చేయగానే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను సెలెక్టర్స్ కాన్సెప్ట్ని డిస్కస్ చేశాను మీతో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.